వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి కూటమి ప్రభుత్వానిది ఆల్ టైమ్ రికార్డ్, సీఎం చంద్రబాబు. పులివెందుల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి, ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థే రక్షిస్తుందని జగన్ నమ్ముతున్నారు, సజ్జల. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటలో ప్రసంగించారు. ఈ సందర్భంగా యువత ఉపాధి సాధికారత గురించి ఆయన అనేక విషయాలు చెప్పారు. దీనితో పాటు ప్రధాని మోడీ కోట్లాది మంది యువతకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చారు. నేటి నుంచే యువతకు ఉపాధి పథకం ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. प्यारे देशवासियों, गरीबी क्या होती है मुझे किताबों में पढ़ना नहीं पड़ा, मैं जानता. सरकार में भी रहा हूं और इसलिए मेरी कोशिश रही है कि सरकार फाइलों में नहीं होनी चाहिए. सरकार देश के नागरिकों की लाइफ में होनी चाहिए. दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, उनके लिए सकारात्मक रूप से सरकारें प्रोएक्टिव हो, सरकारें प्रो पीपल हो. उस दिशा में हम निरंतर प्रयास कर रहे हैं. समाज के हर जरूरत व्यक्ति के लिए. कुछ लोगों को लगता है कि सरकार की योजनाएं पहले भी आती थी. जी नहीं, हम सरकार की योजनाओं को जमीन पर उतार सैचुरेशन पर बल देते हैं और सामाजिक न्याय का अगर कोई सच्चा एजुकेशन है. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర హక్కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది, వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది, అమరావతి ఆగిపోయింది, పెట్టుబడులు తరలిపోయాయి. నేను ఈ రోజు సవినయంగా సగర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. నవ్యాంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం
విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్ తో 57% ఓట్ షేర్ తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు మా సంకల్పం. దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయన్నారు. పులివెందుల ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని, వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకున్నారన్నారు. తొలుత శ్రీ సత్యసాయి జిల్లా చిలుమత్తూరు మండలం టేకులోడి గురుకుల బాలికల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, వసతి గృహాలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ ప్రోవెల్ల సత్కారం మహితమైన వారికి విద్యయే బుద్ధి కూర్చు అని అలా ఇలా ఇదొక దేవాలయం. ఇక్కడ ఎన్నో మంచి ర్యాంకుల్లో ఇక్కడి నుంచి బయటకి ఉన్నారు. సో ఇక్కడ ఉపాధ్యాయులకి తెలివి, ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి అందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా పర్వతీయ సంస్థానం కోన జాతి సజాతమైన జాతిని ఆది వంశ సమున్నతిని అంటాం. అంటే ఎక్కడైతే పిల్లలు చదువుకుని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు, వాళ్ళు పుట్టిన ఊరికే తెలివి, వాళ్ళు పుట్టిన కుటుంబానికి తెలివి, పుట్టిన గడ్డకే తెలివి, ఊరికే తెలివి, అలాగే పుట్టిన జాతికే తెలివి, వాళ్ళు ఇక్కడ పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే తెలివి, వాళ్ళందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు తిరిగి ఇటు వాళ్ళు చదువుకున్న విద్యా సంస్థలకి వాళ్ళు రుణం తీర్చుకుంటూ, అలాగే సమాజ సేవలో కూడా వాళ్ళు సమాజం పట్ల వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు విస్మరించకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నందుకు మరి అంత మంచి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే విద్య అన్నది అందరి వాకిట్లోకి ఎలాగైతే ప్రజల వద్దకు పాలన, అలాగే విద్య అన్నది కూడా పేద ప్రజలకు తీసుకొచ్చే మరి ఇక్కడ నుంచి ఉత్తీర్ణైన వాళ్ళు విద్యా సంస్థకు నేను చెప్పినట్టు అందరూ కూడా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి సమాజానికి కూడా మంచి పౌరులు కావాలని ఏది ప్రజాస్వామ్యం నిన్నేళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ ప్రజాస్వామ్యం జరిగింది అన్ని వాళ్ళ. ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలమే స్వాతంత్రమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 అమలు చేసే మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల సమయాన్ని డార్క్ సమయంగా చెప్పవచ్చు. 2019 నుండి 2024 వరకు బ్రిటిష్ పాలన మాదిరిగా మారింది. స్వాతంత్రం సమర యోధుల స్ఫూర్తితో మేము పాలన కొనసాగిస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పెట్టుబడులు రావాలన్నా శాంతి భద్రతలు బలంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకులు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారు. గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు మరో న్యాయమా? వైకాపా పాలనలో ఎవరైనా గొంతెత్తితే దాడులు జరిగేవి. అవినీతికి అలవాటు పడిన వాళ్ళు ఏమైనా చేస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాల్లో కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోవాలి. మత ప్రాతిపాదికన 2 దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి. దీనికి లౌకికం విధానం అనేది ఈ సంస్కృతిలో ఉన్నది. ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా, పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా, యూరోపియన్స్ నేర్పించక్కర్లా. ఇది మన లోపల ఉంది.
ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనే మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఈ అభివృద్ధి కానీ సూపర్ 6 కానీ పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అది 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది. పెట్టుబడులు రావడానికి సాహసించేవారు కాదు. కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. దానివల్ల ఈరోజు వాళ్ళకి 15 లక్షల పెట్టుబడి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మిషన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే విధానం నడుస్తూ ఉంది. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే విదేశాలకి భారతదేశపు అభివృద్ధిని మన దేశ పవర్ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోడీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో మంత్రి లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా 5 ఏళ్ల చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు మేము ఈ రోజు పరిష్కరించాం. విశాఖ ఉక్కుని కాపాడాం. ఏకంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశాం. పోలవరం నిర్మాణం కోసం కేంద్రం సహకారం అందిస్తుంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈ రోజు వస్తున్నాయి. ఏకంగా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తాం జరిగింది. మన ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ ని ఆటోమోటివ్ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. నార్త్ అనంతపూర్ కర్నూల్ ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్ గా మన ప్రభుత్వం ఆర్నిసలు కష్టపడుతుంది. కడప చిత్తూరు జిల్లాలకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా నెల్లూరు జిల్లాకి డైవర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే విధంగా ఒక రిఫైనరీ కూడా తీసుకొస్తున్నాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము తయారు చేస్తున్నాం. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాకు వచ్చి కేవలం రాజధాని కాకుండా భారతదేశానికి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాం. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని, డిఫెన్స్ పరిశ్రమల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకి ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక స్టీల్ హబ్ గా కూడా మన ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎగురవేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జవాబుదారీతనం తగ్గుతోంది. జగన్ విలువలు, విశ్వసనీయత కలిగిన వ్యక్తి.
ప్రజల కోసం పరితపించే వ్యక్తి. కానీ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను మోసం చేయటం కొన్ని పార్టీలకు అలవాటుగా మారింది. ఈవీఎంలతో మోసం చేసి గెలుపు సాధించారు. గత ఎన్నికల్లో 12.5% ఓటు ఎలా పెరిగాయో ఎవరూ సమాధానం చెప్పటం లేదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఎన్నికల్లో జగన్ సంయమనంతో వ్యవహరించారు. ఎన్నికల వ్యవస్థ గుడిగా వ్యవహరించింది. సీసీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగితే ఎందుకు భయపడతారు? వీటన్నిటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం, రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి. అదేం మేము దాచిపెట్టేది కాదు, ఇంకోటి దాచిపెట్టేది కాదు. చెక్ చేసినట్టుగా జరగల. మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది, తీసి చూడండి ఎవరున్నారో. మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా ఒక గుర్తు, 50% మహిళలు ఉండాలా, క్యూలలో ఉన్నారా? లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లు వేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది? సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇన్కంబెంట్ ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్సీపీ, అక్కడ వైఎస్ఆర్సీపీ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు. సరే, ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పొచ్చు, నేను వేరే చెప్పొచ్చు. కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు అక్కడ ఉన్నాయిగా. ఆ పార్టీ ఏజెంట్లు లేకుండా ఒక్క బూత్లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటికి దోసి లోపలైతే ఓటింగ్ జరిగితే, ఇవన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తమైతే నీకు ఎంతసేపు పని? గంట సేపు ఓపెన్ చేసి సీసీ కెమెరాలు తెప్పి చూస్తే అక్కడే కనపడుతుంది ఏం జరుగుతుంది. చేయలే పని. కనీసం న్యాయ వ్యవస్థ కోర్టు దగ్గరికి వెళ్తే, ఇవి యాంత్రికంగా నేను తీసుకునే నిర్ణయాలు కాదు. ఇది ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళైనా ఇద్దరు కక్షిదారులు, అయ్యా మాకు అన్యాయం జరిగిందని ఒకరు వెళ్తే ఇమ్మీడియట్ చూడాల్సిన పని ఏంటంటే ఆధారాలు ఉంటాయి. లేకపోతే సరే రొటీన్ కేసులు నడుపుకోండి అనొచ్చు. ఏ ఆధారాలు తీసుకురండి అని చెప్పిండొచ్చు, చెప్పలా. బట్ పూర్తి విశ్వాసం ఉంది మాకు. దీని మీద మళ్ళీ పైన కూడా అజిటేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా ఈ సందర్భంలో అంటే, వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయి, అది జరగకూడదు. ఇది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడినా, మా నాయకులు మాట్లాడినా అంటే, మేము బాధ్యతాయుతంగా ఉండదలుచుకున్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ. ప్రజలకు అల్టిమేట్ గా జవాబుదారీతనంగా ఉండాలి. ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి, నిలబడలేనిది ఇవ్వకూడదు. ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు, అవి నడవాలి. అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. ఉన్నాం కూడా, అట్లా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇట్లున్నాం, ఈ పరిస్థితిలో ఉన్నాం. ప్రజల్లో పాపులారిటీ ఉంది. వ్యవస్థల దగ్గరికి వచ్చేసరికి మేనేజ్మెంట్లో వాళ్ళలాగా చేయలేకపోతుండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అల్టిమేట్లీ దట్ ప్రివైల్స్. ప్రజల విశ్వాసం, ప్రజల తీర్పు అదే నిలబడుతుందనే బలమైన నమ్మకం. అలాగే అన్నిటికంటే మించి న్యాయ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తుందనే విశ్వాసం. ఇవి జగన్మోహన్ రెడ్డి గారిని, మన పార్టీ నడిపిస్తున్నాయి. అండ్ ఈ సమయంలో ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైతే వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నప్పుడే సివిల్ సొసైటీ ముందుకు రావాలి. ఈ రెఫరీ పాత్ర, అంపైర్ పాత్ర తీసుకోవడానికి స్వచ్ఛందంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. వాటి పరీక్షలు కూడా మేము సిద్ధమని కూడా చెప్తున్నాం. నిన్న జరిగిన దాని విషయంలో అయినా సరే, నిన్న ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికైనా ఏం అక్కర్లేదు. పెద్ద మనుషులు ఎవరు వచ్చినా సరే మేము రెడీ దానికి నిలబడడానికి. ఆ 15 బూతులున్న ఊర్లలో వెళ్ళండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ కావచ్చు, సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే, అక్కడ వాళ్ళల్లో ఎంతమంది వేలికి సిరా చుక్క ఉందో చూడండి, చాలా అక్కర్లే.
ఇల్లు వెతికి, ఎందుకంటే సీసీ కెమెరాల ఫుటేజ్ ఎలాగో చూపించారు ఆ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పలకలు. కోర్టులో తేరాలంటే టైం పడుతుంది. న్యూట్రల్గా ఉండే ఎవరైనా సరే మేము రెడీ, మా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఇల్లు వెళ్ళి ఎంతమంది వేలకు పెద్దవాళ్ళైనా మహిళలు కానీ పురుషులు కానీ సిరా చొక్క ఉంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 6/8/2025న జరిగిన నల్లిరాజు హత్య కేసును పాతపట్నం పోలీసులు ఛేదించారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ డి షణ్ముఖరావు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ముండిగొల్లు వీధిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టెన్స్లో ఒక మేల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది. ఎస్ఐ గారికి నల్లిరాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద కింద దర్యాప్తు కాలం ముందు పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. ఈ 7వ తారీఖు నుంచి ఈ 6వ తారీఖు వరకు మనకి పోస్ట్ మార్టం రిపోర్టు 13వ తారీఖున వచ్చిందండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ మృతుడిది అనుమానాస్పద మృతి నుంచి మర్డర్గా మనం నిర్ధారణ అయింది. డిసీజ్ని తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వల్ల వచ్చినటువంటి ఫైండింగ్స్ వల్ల మృతుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ 13/8/2025న మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు కాబట్టి సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా కూపీ లాగితే దీని వెనకాల ఈ నల్లిరాజు వైఫ్ మౌనిక, అలాగే ఆ మౌనిక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్, అలాగే ఉదయ్ కుమార్ తన తలక స్నేహితుడైనటువంటి మల్లికార్జున్, ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈయన క్వశ్చన్ చేయడం వల్ల, ఈ డిసీజ్డ్ క్వశ్చన్ చేయడం వల్ల డిసీజ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చంపేద్దామని చెప్పేసి చంపేసిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేదా యాక్సిడెంట్గా చిత్రీకరిద్దాం, వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది. ఇది పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం. ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం ముందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం. వీళ్ళు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మృతుడు నల్లిరాజు పడుకున్న నిద్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ డీప్ స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది, ఇది ఏదో యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పేసి మన మొండిగొల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది. ఈ నల్లిరాజు వైఫ్ లావణ్య మౌనికకి ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్నారు. ఈ ఇంతలోకి వచ్చే అడ్డును తొలగించుకొని రెగ్యులరైజ్ చేసుకొని వేరే విధంగా మ్యారేజ్ చేసుకుందాం. ఈ ఉదయ్ అనేవాడు ఆయన వైఫ్కి డిస్కార్డ్ చేసేద్దాం, ఈ నల్లిరాజుని కూడా డిస్కార్డ్ చేసి వీళ్ళిద్దరూ కూడా వేరే విధంగా ఎక్కడికి వెళ్ళిపోయి బతకాలనుకున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ వల్ల మీరు ఎక్కడైనా ఏ విధంగా ప్లాన్ వేశారంటే నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రలో బాగా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆయనకి ఊపిరాడకుండా చంపేద్దామని ప్లాన్ చేశారు. ముందు రోజు కూడా 4 మాత్రలు ఇవ్వడం జరిగింది, వర్కౌట్ కాలేదు. తర్వాత 6 మాత్రలు ఇవ్వడం జరిగింది. అప్పుడు డీప్ స్లీప్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళ పని సులువైంది. ఒక వ్యక్తి ఛాతీ మీద నిలబడి ఒక వ్యక్తి కాలు ఆడకుండా చేసి ఒక వ్యక్తిని స్మోదరింగ్ చేసి తలగడతో ఈ విధంగా మర్డర్ చేయడం జరిగింది. ఏమండి A1 వైఫ్
వైఫ్. A2 ఉదయ్ కుమార్, A3 మల్లికార్జున్. నల్లి మౌన్ గాండి, వైఫ్ ఆఫ్ డిసీజ్డ్. గుండు ఉదయ్ కుమార్, ఆయన కూడా ఈ పాతపట్నం ఆయనే. తర్వాత ఈ మల్లికార్జున్, ఉదయ్ కుమార్కి ఫ్రెండ్ మల్లికార్జున్. ఈ ముగ్గురు కూడా స్కెచ్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసి మర్డర్ కేసులోన వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేసాం, రిమాండ్ పెడతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.